గర్ల్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు మన వీడియో వచ్చేసి రేషియోలో లెవెల్ 2 ప్రాబ్లమ్స్ ఇంకొన్ని చూద్దామండి. ఓకే, దెర్ వాజ్ ఎ టోటల్ ఆఫ్ 540 ప్లమ్స్ ఇన్ బాస్కెట్ ఏ అండ్ బాస్కెట్ బి. సో టోటల్గా వచ్చేసి 540 ప్లమ్స్ ఉన్నాయంట. ఆఫ్టర్ 48 ప్లమ్స్ were transferred from basket A to basket B, the ratio of the number of plums in basket B to that basket A was 5:4. How many plums were there in basket A at first? సో క్వశ్చన్ చూడండి ఎంత పెద్దగా ఉంది. ఓకే, సో భయపడాల్సిన అవసరం లేదండి. మనం డీక్రిప్ట్ కరెక్ట్గా చేస్తే ఎంత పెద్ద క్వశ్చన్ అయినా ఈజీగా సాల్వ్ చేయొచ్చు. ఓకే, సో నేను ఇంకో బోర్డ్ తీసుకుంటాను, ఇక్కడ నేను సాల్వ్ చేయలేను. ఓకే, సో ఏమంటున్నాను ఇక్కడ, there was a total of 540 plums. సో 540 ప్లమ్స్ ఉన్నాయి. ఇందులో ట్రాన్స్ఫర్మేషన్ జరుగుతుంది, కానీ అది ఒక బాస్కెట్ నుంచి ఇంకో బాస్కెట్కి కదా, అంటే టోటల్ కౌంట్ చేసినప్పుడు వాల్యూ ఏం మారదు కదా, ముందైనా తర్వాత అయినా, ఆపరేషన్ ముందైనా తర్వాత అయినా. టోటల్ వచ్చేసి మనకి ఎన్ని ఉన్నాయండి, 540 ఉన్నాయి. ఓకే, సో బాస్కెట్ ఏ నుంచి బాస్కెట్ బికి మారుతున్నాయి. సో బిఫోర్ ఆపరేషన్ అయినా ఆఫ్టర్ ఆపరేషన్ అయినా టోటల్లో మనకి ఏం చేంజ్ రాదు. ఓకే, ఇందులో ఎన్ని ఉన్నా మనకి టోటల్ ఏం ఆఫ్టర్ 48 ప్లమ్స్ ఫర్ ట్రాన్స్ఫర్ ఫ్రమ్ బాస్కెట్ ఏ టు బాస్కెట్ బి. సో బాస్కెట్ ఏ నుంచి బాస్కెట్ బికి ఎన్ని ట్రాన్స్ఫర్ అయ్యాయండి, 48 ప్లమ్స్ ట్రాన్స్ఫర్ అయ్యాయి. ఓకే ఫైన్. ద రేషియో ఆఫ్ ద నంబర్ ఆఫ్ ప్లమ్స్ ఇన్ బాస్కెట్ బి టు ద బాస్కెట్ ఏ వాజ్ 5:4. సో అలా ట్రాన్స్ఫర్ అయిన తర్వాత సో రేషియో ఎలా ఉంది అని అంటే 5:4 ఉందన్నమాట. ఓకే, అంటే బాస్కెట్ ఏ 5 యూనిట్స్ అయితే బాస్కెట్ బి 4 యూనిట్స్. ఓకే, సో 5:4. సో ఏది ఏమైనా ఇందులో నుంచి ఒక 48 ముందు ఎలా ఉందో మనకు రేషియో ఏం చెప్పలేదు, బట్ వన్స్ ట్రాన్స్ఫార్మ్ అయిపోయిన తర్వాత మనకు వచ్చేసి ఆ రేషియో ఇలా ఉంది అన్నాడు, 5:4. సో మొత్తం కలిపి 540 ఉంటాయి కదా. ఈవెన్ ఇందులోంచి కొన్ని ఇందులో ట్రాన్స్ఫర్ చేసినా టోటల్ మనం యాడ్ చేసినప్పుడు మనకు వాల్యూ ఏం చేంజ్ అవ్వదు. ఓకే, టోటల్ వచ్చేసి 540 ఉంటుంది. ఓకే, సో అన్ని ఈక్వల్ యూనిట్స్గానే ఉన్నాయి కాబట్టి మనం మొత్తం కలిపితే ఎన్ని అయితే యూనిట్స్ ఉన్నాయో అవి 540కి ఈక్వల్ అనమాట. సో ఎన్ని యూనిట్స్ అండి, 1 2 3 4 5 6 7 8 9. సో 9 యూనిట్స్ ఈజ్ ఈక్వల్ టు మనకి ఎంత అండి, 540. ఓకే, 9 540 ఉన్నప్పుడు 1 యూనిట్ ఎంత అండి, 540/9. సో విచ్ ఈస్ 4 64 కదా, 60. ఓకే, సో 1 యూనిట్ వచ్చేసి 60 ప్లమ్స్ అనమాట. 1 యూనిట్ 60 ప్లమ్స్ అయితే మన క్వశ్చన్ ఏంటో చూద్దాం. 1 యూనిట్ వాల్యూ వచ్చింది కాబట్టి మనం ఏదైనా ఫైండ్ చేయగలం. క్వశ్చన్ వచ్చేసి ఏంటి, హౌ మెనీ ప్లమ్స్ వర్ దేర్ ఇన్ బాస్కెట్ ఏ అట్ ఫస్ట్. సో బాస్కెట్ ఏలో అట్ ఫస్ట్ ఎన్ని ఉన్నాయి అంటున్నాడు. ఓకే, ఎన్ని ఉన్నాయి అంటే తర్వాత ఆపరేషన్ తర్వాత ఎన్ని ఉన్నాయండి, 1 2 3 4 5 యూనిట్స్ ఉన్నాయి. 1 యూనిట్ 60 అంటే 5 యూనిట్స్ ఎంత అండి, 5 యూనిట్స్ వచ్చేసి మనకి 60 × 5. సో విచ్ ఇస్ 300 కదా. సో ఇదేమో ఇందులో ఒక 48 తగ్గిన తర్వాత ఉన్న యూనిట్స్, ఇక్కడ మనం ఒక 48 యాడ్ చేయాలన్నమాట. సో మొత్తం బిఫోర్ ఆపరేషన్ ఎన్ని ఉన్నాయండి, 348 ఉన్నాయి అనమాట. సో ఈ 348లో ఒక 48 తను బాస్కెట్ ఏ నుంచి బాస్కెట్ బికి ట్రాన్స్ఫార్మ్ చేశాడు. సో అప్పుడు మనకు వచ్చిన ప్లమ్సే 300 ప్లమ్స్ అనమాట. ఓకే, సో దట్స్ ఇట్, వెరీ ఈజీ కదా, అర్థమైంది కదా మీకు. ఓకే, సో ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సో నెక్స్ట్ క్వశ్చన్ ఇక్కడ ఉందండి. ఓకే, సార్ నన్ను బోర్డ్ సెట్ చేయనివ్వండి. ఓకే ఓకే, ద రేషియో ఆఫ్ జాన్స్ హైట్ టు మార్క్స్ హైట్ ఈస్ 4:3. ద రేషియో ఆఫ్ మార్క్స్ హైట్ టు పాల్స్ హైట్ ఈస్ 2.5. ఫైండ్ ద రేషియో ఆఫ్ జాన్స్ హైట్ టు మార్క్స్ హైట్ టు పాల్స్ హైట్. If the total height of the 3 children is 232 centimeters, find the Paul's height. ఓకే, ఇక్కడ ఏమంటున్నాడండి, మనం ఆల్రెడీ ఇలాంటి కైండ్ ఆఫ్ ప్రాబ్లమ్స్ మనం చూసాం కదా. సో 3 యూనిట్లు కంపేర్ చేస్తున్నప్పుడు మొదటగా అన్నీ ఒకే సేమ్ యూనిట్స్గా మనకి డివైడ్ అయి ఉండాలన్నమాట. ఓకే, సో జాన్స్ హైట్ టు మార్క్స్ హైట్ ఎంత అంటున్నాడు, 4:3. ఓకే, సో నెక్స్ట్ మార్క్స్ హైట్. సో ఇది వచ్చేసి జాన్, ఇది మార్క్, మళ్ళీ మార్క్కి పాల్కి మధ్యలో ఎంత అండి, 2:5.
సో ఇవి డిఫరెంట్ యూనిట్స్ మనం కంపేర్ చేయలేము కాబట్టి మన సేమ్ యూనిట్స్లోకి తీసుకురావాలి. సో ఇక్కడ ఎంత ఉంది మనకి మార్క్ 3, ఇక్కడ 2 సేమ్ రావాలంటే మనం ఏం చేయాలి, దీన్ని 2తో దీన్ని 3తో మల్టిప్లై చేయాలి. ఓకే, సో అప్పుడు మనకు వచ్చే వాల్యూస్ వచ్చేసి 4:6, 4 కాదు కదా, 4 8:6, నెక్స్ట్ 6:15. ఓకే, ఇప్పుడు మనకి మార్క్ ఎవరైతే మీడియేటర్ ఉన్నారో కంపారిజన్లో, సో తన సేమ్ వాల్యూ వచ్చింది. ఇప్పుడు మనం ముగ్గురిని కంపేర్ చేయొచ్చు. సో ముగ్గురి యొక్క హైట్స్ రేషియో వచ్చేసి 8:6:15. ఓకే, సో అదన్నమాట మనం కంపేర్ చేసాం. ముగ్గురిని మనం కంపేర్ చేయగలం ఎందుకంటే కామన్ వాల్యూ ఏదైతే ఉందో అది సేమ్ చేసాం కాబట్టి. ఓకే, ద టోటల్ హైట్ ఆఫ్ ద 3 చిల్డ్రన్ ఈజ్ 232 cm. ఫైన్ పాల్స్ హైట్. సో ముగ్గురిది కలిపితే టోటల్ హైట్ మొత్తం ఎంత అండి, ఇక్కడ కలపండి, ఇక్కడ యూనిట్స్ కలపండి, అక్కడ హైట్ అనేది ఆల్రెడీ వాడు ఇచ్చాడు. ఎంత ఇచ్చాడు, 232 cm ఇచ్చాడు. సో టోటల్ హైట్ వచ్చేసి 232 cm. అంటే ఎన్ని యూనిట్స్, 232, 14 + 15 ఎంత, 29 యూనిట్స్. 29 యూనిట్స్ ఈజ్ ఈక్వల్ టు 232 cm. సో 1 యూనిట్ ఎంత అవుతుంది, 232/29 ఎంత వస్తుందండి, 232/29 అంటే 8 cm అనమాట. ఓకే, 29 8 = 232. ఓకే, సో 8 cm. ఓకే, సో ఇది 1 యూనిట్ వాల్యూ. బట్ మనకు వాడు అడుగుతున్నది ఎన్ని యూనిట్స్ అండి, పాల్స్ హైట్ అంటే ఎంత, 15 యూనిట్స్, రైట్. సో 15 యూనిట్స్ ఎంత, 1 యూనిట్ ఈజ్ ఈక్వల్ టు 8 cm. సో 15 యూనిట్స్ ఈజ్ ఈక్వల్ టు ఎంత అండి, 15 × 8. సో 15 × 8 ఎంత, 120 cm. ఓకే, సో అదన్నమాట 120 cm. సో ఇది కూడా ఈజీ ప్రాబ్లం కదా. సో దట్స్ ఇట్. నెక్స్ట్ ఇంకో ప్రాబ్లం చూద్దాము. సో ఇది వచ్చేసి జాక్ హ్యాడ్ సమ్ రెడ్ అండ్ బ్లూ మార్బల్స్ in the ratio 2:3 respectively. After he bought 18 more marbles, the ratio become 4:9. How many blue marbles did Jack have in the end? So ikkada em unnadu, Jack had some red and blue marbles in the ratio 2:3. So 2:3 lo red and blue marbles unnayi annamata. Okay, after he bought 18 more, సో తను ఏం చేశాడు, 18 more కొన్నాడు అనమాట. ఓకే, 18 more మార్బుల్స్, ద రేషియో బికమ్ 4:9. సో ఈ 2:3 అలా ఎలా మారిందంటే 4:9 అయింది. ఓకే, సో మనం కనుక రెండిటిగా డివైడ్ చేస్తే ఇది 6 యూనిట్లు అవ్వాలి కదా. రెండుతో మల్టిప్లై చేస్తే ఇది వచ్చేసి 2 × 2 = 4 బాగానే అయింది. ఇది వచ్చేసి 2 × 3 = 6 అవ్వాలి. 6 నుంచి 9 అయింది. సో యాక్చువల్గా రెండుగా డివైడ్ చేస్తే 6 అవుతుంది. బట్ ఇంకో ఎన్ని యూనిట్స్ యాడ్ అయినాయి అండి, ఇలాంటి 3 యూనిట్స్ యాడ్ అయింది. సో ఈ యాడ్ అయిన ఎంతైతే ఉందో అది ఎంత ఉన్నాయి, ఆఫ్టర్ హీ బాట్ 18 more మార్బుల్స్. సో మనం తను ఎన్ని యాడ్ చేశాడండి, 18 more మార్బుల్స్. దట్ టు బ్లూ మార్బుల్స్ చేసినప్పుడు the ratio become 4:9. Okay, so how many blue marbles did Jack have in the end? Okay, so how many blue marbles did Jack have in the end? So 18 ఎప్పుడైతే యాడ్ చేశాడో, సో ఇవి ఎలా డివైడ్ అయిపోయినాయి అని అంటే ఇది 4 అయిపోయింది. సో దీనిలో ఏం అవ్వలేదు కాబట్టి, ఏం ఎక్స్ట్రా యాడ్ చేయలేదు కాబట్టి ఉన్న 2 యూనిట్స్ 4 యూనిట్స్గా డివైడ్ అయినాయి అనమాట. అంటే సేమ్ క్వాంటిటీ పార్ట్ ఏదైతే ఉందో అది చేంజ్ అయింది. ఇక్కడ నుంచి ఇక్కడికి చేంజ్ అయింది అనమాట. ఓకే, 4:9. సో ఇది ఎన్ని యూనిట్స్ అండి, 3 యూనిట్స్. 3 యూనిట్స్ ఎన్ని మార్బుల్స్ వచ్చినాయి మనకి, 3 యూనిట్స్ ఈజ్ ఈక్వల్ టు 18 మార్బుల్స్. ఒకవేళ 3 యూనిట్స్ 18 మార్బుల్స్ అయితే ఈ 3 యూనిట్స్ ఎలా వచ్చిందో తెలుసు కదా మనకి. యాక్చువల్గా మనము హాఫ్ మల్టిప్లై 2 చేస్తే ఈ పార్ట్ని మనకి ఇది వస్తుంది కదా. అంటే యాక్చువల్గా ఇది 6 అవ్వాలి. ఓకే, ఒక్కొక్క క్వాంటిటీని హాఫ్గా డివైడ్ చేసినప్పుడు ఇది 6 రావాలి. బట్ ఇది 9 అవుతుంది. అంటే 3 యూనిట్స్ పెరిగింది.
సో ఏది యాడ్ చేసాం మనం పెరగడానికి 18 మోర్ మార్బుల్స్ని. సో 3 యూనిట్స్ 18. సో 1 యూనిట్ ఎంత అండి 6. 1 యూనిట్ వచ్చేసి 6 మార్బుల్స్. సో 1 యూనిట్ 6 మార్బుల్స్ అని మనకు వచ్చేసినప్పుడు మనకి ఏం ఫైండ్ చేయాలంటే అది ఫైండ్ చేయవచ్చు. ఏం ఫైండ్ చేయమంటున్నాడు, హౌ మెనీ బ్లూ మార్బుల్స్ డిడ్ జాక్ హ్యావ్ ఇన్ ద ఎండ్. సో ఎండ్లో ఎన్ని ఉన్నాయి, సో ఎన్ని ఉన్నాయంటే 9 అయినాయి కదా. 1 యూనిట్ 6 మార్బుల్స్ వచ్చినాయి. సో 8 ఉన్న యూనిట్స్ ఏంటండి 1 2 3 4 5 6 7 8 9 యూనిట్స్. సో 9 యూనిట్స్ అంటే ఎంత అండి, 9 times 6 అంటే 54 మార్బుల్స్ అనమాట. ఓకే, సో మాది అది మన ఆన్సర్. సో దట్స్ ఇట్ ఫర్ టుడే సెషన్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్. Don't forget, age is a just number. Happy learning.